గుడ్ మార్నింగ్. ఈరోజు ఒక చిన్న కథ చెప్తాను మీకు. ఒక ఫ్యామిలీలో ఒక ఫాదర్, మదర్ అండ్ పాప, బాబు, నలుగురు ఫ్యామిలీస్. అయితే వీళ్ళు ఏంటంటే చాలా సంవత్సరాల తర్వాత వెకేషన్ని ప్లాన్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఒక 6-7 ఇయర్స్ నుంచి అందరూ కలిసి ఒక వెకేషన్కి వెళ్ళలేదు. సో సో చాలా ఎగ్జైటింగ్గా, చాలా ఆనందంగా మొత్తం మీద అనుకున్న డేట్ వచ్చింది. ఆ డేట్కి మొత్తం అంతా లగేజ్ అంతకి బాగానే సర్దేసుకున్నారు. అయితే కార్ తీసేటప్పటికి కార్లో కొద్ది లగేజ్ చాలట్లేదు. అయితే వాళ్ళ బాబు ఏం చెప్తాడు, డిక్కీలో స్టెప్నీ ఉంది, తీసేస్తే ఈ లగేజ్ ఇక్కడ సెట్ అయిపోతుంది అంటే, వాళ్ళ ఫాదర్ ఏమన్నారంటే, లేదు స్టెప్నీ ఉండాలి, లగేజ్ ఏం చేస్తారంటే ఎవరి వాళ్ళు పెట్టేసుకుని మీరు కూర్చోండి అని చెప్పి అలాగే స్టార్ట్ అయ్యారు. స్టార్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ సగం దూరం వెళ్ళిపోయారు. ఈలోపు ఏంటంటే వాళ్ళ ఫాదర్కి చిన్నగా డౌట్ వచ్చి టైర్లో గాలి తగ్గిందని చెప్పి పక్కన ఆపి చెక్ చేసినప్పటికీ టైర్ పంచర్ అయితే ఆల్రెడీ చాలా సంవత్సరాల తర్వాత అనుకున్న ప్లాన్ కదా ఇది. సో వాళ్ళ ప్రయాణంలో ఏంటంటే పంచర్ అవ్వడం వల్ల వాళ్ళ ముగ్గురు కొద్దిగా నెట్టూసులు కొద్దిగా ఏంటి ఇది అని చెప్పేసి అనుకున్నప్పటికీ వాళ్ళ ఫాదర్ ఏమన్నారు, మీకు ఒక 10 నిమిషాలు సాంగ్స్ వింటుండండి అని చెప్పి స్టెఫ్ని మార్చేసి మళ్ళీ యథావిధిగా ప్రయాణం స్టార్ట్ చేస్తారు. సో ఒకరోజు ప్రయాణానికి మనకు అవసరమో లేకపోయినా స్టెఫ్నీని మనం ఖచ్చితంగా తీసుకెళ్తున్నప్పుడు ఒక కుటుంబ ప్రయాణంలో ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి కదా. సో అంటే ప్రతి ఇంటికి ఇన్సూరెన్స్, కారుకి స్టెఫ్నీ ఎంత అవసరం, ప్రతి ఇంటికి ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉండాలి. మీరు చేసుకోకపోతే ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ.